విద్యార్థుల విజ్ఞానం పెంపొందించేలా ఆదిలాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ థీమ్ పార్కును కలెక్టర్ రజర్షీసా పునఃప్రారంభిస్తున్నారు. 2018లో కలెక్టర్ దివ్యా దేవరాజన్ పార్కు ఏర్పాటు చేసిన కరోనా ప్రభావంతో వినియోగంలోకి రాలేదు. విద్యార్థులకు విజ్ఞానాన్ని దూరం చేయకూడదనే భావనతో వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పార్కు సిద్ధం చేయాలని ప్రస్తుత కలెక్టర్ చర్యలు చేపట్టారు. నీడను చూసి సమయం తెలుసుకునే సౌర గడియారం, తేలియాడే పక్షి, వర్షమాపకం, ఉష్ణోగ్రతలు, DNA వంటి 30 రకాల ప్రయోగ పరికరాలు ఇందులో ఉన్నాయి. వినోదంతో పాటు విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో సైన్స్ థీమ్ పార్కుని మేము మరమ్మతులను ప్రారంభించాము. గతంలో సైన్స్ థీమ్ పార్కు ఉన్నప్పటికీ పూర్తిగా దాన్ని ఉపయోగంలో లేని స్థితిలో ఉన్నాడు. వారం రోజులుగా ఈ సైన్స్ థీమ్ పార్కులో ఉన్నటువంటి అన్ని ప్రయోగ సంబంధించినటువంటి అంశాలని సిద్ధం చేసి విద్యార్థులకు సిద్ధంగా ఉంచుతున్నాము. సైన్స్ థీమ్ పార్కులో రివాల్వింగ్ పెరిస్కోప్ ఉంది. దాన్ని ఆధారంగా మన పైన ఉన్నటువంటి వస్తువుల యొక్క ప్రతిబింబాలని మనం చూసి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా గాలి దిశను చూసేటువంటి వాటికి సంబంధించింది కూడా ఇక్కడ ఉన్నాయి.